గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చాలా పెద్ద బాధ్యత. సాధారణంగా ఎవరన్నా స్పోర్ట్స్ బాడీలో ఉంటే ఒక వాళ్ళ స్పోర్ట్ ఉండే అసోసియేషన్ మాత్రమే పనిచేసుకుంటారు కాబట్టి వైవిధ్యమైన సమస్యలు ఉండవు. ఉదాహరణ నేను తైకోండో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ తైకోండో వరకు ప్రాబ్లమ్స్ వస్తే నాకు అర్థమవుతుంది, దాని వరకు నేను సాల్వ్ చేయగలను. కానీ ఇప్పుడు ఇది 36 ఒలింపిక్ గేమ్స్ తోటి కూడినటువంటి అసోసియేషన్, దీనికి అందరికీ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ ఒక పెద్దన్న పాత్ర పోషించే ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అంటే అది నా శక్తికి మించిన పని అయినప్పటికీ సహోదరులందరూ మెంబర్స్ అందరూ కూడా ప్రస్తుతానికి నువ్వే ఉండాలా, నువ్వు ఉంటే ఒక దిశానిర్దేశం చేసినట్టు మేము అందరం కష్టపడతాం, మేము అందరం పనిచేస్తాం అనే వాళ్ళ ప్రోత్సాహం మీద నేను నిన్న అంగీకరించడం జరిగింది ఈ అధ్యక్ష పదవి. ఈ అధ్యక్ష బాధ్యత అనేది చిన్న పని కాదని తెలుసు, ఇది పెద్ద కొండనెక్కినంత పని అని తెలిసినప్పటికీ మరి అందరూ ప్రోత్సాహంతో నిన్న నేను ఒప్పుకోవడం జరిగింది. రాబోయే రోజులు చూద్దాం, తప్పకుండా అందరి మనల్ని పొందేటట్టు నేను పని చేయగలనని నాకు ప్రగాఢ విశ్వాసం ఉన్నది. ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా అన్ని స్పోర్ట్స్ బాడీస్ అన్నిటికీ స్టేట్, డిస్ట్రిక్ట్, నేషనల్ ఛాంపియన్షిప్ జరిగేటప్పుడు వారి ప్రోత్బలాలు ఎలా ఉండాలి, ప్రభుత్వం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి యూనిఫామ్గా అందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరికేటట్టు ఎలా చూడాలనే దాని మీద విధి విధానాలన్నింటినీ కూడా వర్కౌట్ చేసి సంబంధిత అధికారులతోటి, సంబంధిత నాయకులతో అందరితో కలిసి ఒక ఉమ్మడి పోరాటంగా, ఉమ్మడి ప్రయత్నంగా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లా ముఖ్యంగా జిల్లా అథ్లీట్స్ అందరికీ కూడా ఒక మంచి దిశానిర్దేశం ఇచ్చే ప్రయత్నంలో మీ అందరి సహకారం కూడా కోరుతున్నాను. నేను బేసిక్గా ఫిజికల్ అసోసియేషన్ సెక్రటరీగా ఇది 5వ సార్లు సేమ్ టైం జడ్పీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా లాస్ట్ 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. నిన్న జరిగిన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో రాష్ట్రం ప్రభుత్వం మనకి భారతదేశంలో ఫస్ట్ స్పోర్ట్స్ పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. అది జీవో త్వరలో వస్తుంది. మరి అంతమంది స్పోర్ట్స్ పాలసీని అమలుపరచాలంటే క్రీడాకారులను తయారు చేయవలసిన అవసరం ఉంది. యాజ్ ఏ ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీగా పెద్దలు చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ విశాఖపట్నం నుంచి ఆడి ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బాస్కెట్బాల్ తీసుకుంటే ఇంటర్నేషనల్ హరికృష్ణ ప్రసాద్ భారతదేశానికి క్యాప్టెన్గా వ్యవహరించారు. అలాగే పీజీవీఆర్ నాయుడు చంద్రబాబు గారు ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్గా ఉన్నారు. ఇట్లానే శ్రీ రామరెడ్డి గారు ఇంటర్నేషనల్ అథ్లెట్గా ఆయన కూడా ఉన్నారు. వీళ్ళందరూ సహాయ సహకారం, అలాగే అన్ని మాణిక్యాలు గారు, అలాగే ఐ వెంకటేశ్వర గారు, ద్రోణాచార్య గారు, అందరి సలహాలు తీసుకొని స్పోర్ట్స్ని మరింత ముందు తీసుకెళ్ళి ఇప్పుడు మన విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా కమర్షియల్ క్యాపిటల్, సో ఆర్థిక రాజధానిలో స్పోర్ట్స్ క్యాపిటల్గా మార్చాలంటే మరి అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తాం. యాజ్ ఏ జనరల్ సెక్రటరీ విశాఖపట్నం ఒలింపిక్ అసోసియేషన్గా ఈ ప్రామిస్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.